హలో, నేను మీ సిఎస్ రావు. తమ్ముడు తమ్ముడే ప్యాకాట్ ప్యాకాట్ అంటూ ఉంటారు పెద్దలు. సేమ్ అలాంటి నానుడి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్కి వర్తింపజేయచ్చు. చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో వెళ్తూ ఉన్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. గురు శిష్యులుగానే వాళ్ళని భావిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, లేదా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ సాన్నిహిత్యం తెలిసినటువంటి వాళ్ళు కానీ. అయితే ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు తన గురువు కాదు, రాజకీయ సహచరుడు మాత్రమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, సహచరుడు కానీ లేదా గురువు కానీ ఏదైనా అనుకోవచ్చు, బట్ వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం అయితే ఉంది. వాళ్ళిద్దరూ రాజకీయాన్ని హుందాగానే నడుపుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అయినంత మాత్రాన ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడానికే వాళ్ళిద్దరూ కట్టుబడి ఉంటారు. దీంట్లో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైరస్ ప్రబలింది. ఆ వైరస్ కారణంగా నీ పౌల్ట్రీ ఫామ్ అనేది కుప్పగూలిపోయింది. కొన్ని లక్షల కోళ్లు చనిపోతున్నాయి. దాదాపు 40 లక్షల కోళ్లు చనిపోయాయని చెప్పి తెలుస్తోంది గోదావరి జిల్లాలో. దానికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ సంబంధించినటువంటి డిపార్ట్మెంటు యాక్టివ్ అయింది. అక్కడ మొత్తం తనిఖీలు చేస్తుంది, అధ్యయనం చేస్తుంది, అలాగే రీసెర్చ్ చేస్తుంది. ఏంటి అసలు ఏ వైరస్ కారణంగా ఈ కోళ్లు చనిపోతున్నాయి అని చెప్పి గత 2 వారాల నుంచి కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. బర్డ్ ఫ్లూ అని చెప్పి తేల్చారు. కానీ బర్డ్ ఫ్లూ అయితే అంత తీవ్రంగా ఉండదు అనేది ఇప్పుడు యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి కొంతమంది వైద్యులు చెప్తూ ఉన్నారు. అందుకే చనిపోయినటువంటి కోళ్లను ఖచ్చితంగా కనీసం 3 అడుగుల లోతులో పాతి పెట్టాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఆ వైరస్ భయంకరమైనటువంటి వైరస్ కాబట్టి మీరు చనిపోయినటువంటి ఆ కోళ్లకు సోకినటువంటి వైరస్ ఏదైతే ఉందో అది మానవులకు కూడా ప్రమాదమైన, కాబట్టి మీరు చికెన్ తినొద్దు అని చెప్పి కూడా కొంతమంది వైద్యులు చెప్తూ ఉన్నారు. అందుకే గత వారం రోజుల నుంచి కూడా చికెన్ తినొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి వైద్యులు చెప్తూ ఉన్నారు. కానీ చికెన్ తక్కువ రేటుకు వస్తుందని చెప్పి చాలామంది తింటున్నారు. అలాగే మనుషులకు కూడా కొంత ఆరోగ్యకరమైన లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది చాలా తీవ్రతరమైంది. దీంతో పౌల్ట్రీ ఫామ్ లేదా పౌల్ట్రీలను కోళ్లను పెంచేటువంటి యజమానులు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా వాటిని అమ్ముకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సహజంగా చేసేటువంటి పని అది. అందులో భాగంగా ఇప్పుడు మాంసం మార్కెట్ బాగా ఉండేటువంటి హైదరాబాద్కి భారీగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కోళ్లను తరలించేటువంటి ప్రక్రియ జరుగుతోంది. అది గమనించినటువంటి తెలంగాణ ప్రభుత్వం మొత్తం సరిహద్దులని మూసేసింది. సరిహద్దుల్లో ఏ ఒక్క పౌల్ట్రీ ఫామ్కి సంబంధించినటువంటి వాహనం రాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేసింది. దీంతో సరిహద్దుల్లో మొత్తం ఇప్పుడు తనిఖీలు ముమ్మరం చేశారు. ఒక్క కోడిని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఎంటర్ కాకుండా నిషేధాజ్ఞలను విధించారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా 2 రాష్ట్రాల మధ్య అని అంటే కరోనా అప్పుడు ఉంది. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో కరోనా చికిత్సకు సంబంధించినటువంటి సదుపాయాలు లేవు. ఆధునికమైనటువంటి ఆసుపత్రులు కూడా లేవు. అక్కడ కనీస సౌకర్యాలైనటువంటి ఆసుపత్రులు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఆ సమయంలో. అందుకే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో చికిత్స మెరుగ్గా అందదనేటువంటి ఉద్దేశంతో చాలామంది హైదరాబాద్కి రావాలని చెప్పి ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో మల్టీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఆ హాస్పిటల్స్లో ఖరీదైనటువంటి వైద్యంతో పాటు నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందని చెప్పి భావించారు. పైగా ఉమ్మడి రాజధానిగా ఉంది అప్పట్లో హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్కు వచ్చి చికిత్స చేయించుకోవాలని చెప్పి చాలామంది ఆ సమయంలో ప్రయత్నించారు. కానీ ససేమిరా అని చెప్పేసి సరిహద్దులను క్లోజ్ చేశారు. అంబులెన్స్లని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఎంటర్ కానివ్వలేదు. దానికి కారణం ఏంటంటే కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లో సోకినటువంటి వాళ్ళ నుంచి తెలంగాణలో హైదరాబాద్లో కూడా అది విస్తరిస్తుంది. జనసాంద్రత హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అదుపు తప్పితే ప్రమాదకరం అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా సరిహద్దుల్ని మూసేసింది నిర్దాక్షిణ్యంగా.
ఎంత రికమెండ్ చేసినా కానీ అలౌ చేయలేదు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు కోళ్లకు సంబంధించిన బర్డ్ ఫ్లూ విషయంలో కూడా కనిపిస్తూ ఉంది. సరిహద్దుల్ని మూసేశారు. మూసేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా తెలంగాణలోకి ఎంటర్ కాకుండా మొత్తం నిషేధాజ్ఞలను విధించారు. సో అందుకే నేను ఈ వీడియో తొలి పార్ట్లోనే చెప్పాను, తమ్ముడే ప్యాకెట్ అని. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పౌల్ట్రీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా తెలంగాణలో కనిపించడానికి లేదని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా బర్డ్ ఫ్లూ అంత పెద్దగా లేదు. ఇంకా తెలంగాణలో ఉండేటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్కి ఆ వైరస్ టచ్ కాలేదు. పౌల్ట్రీ ఫామ్కి సంబంధించిన యజమానులు అయితే భయపడుతున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం దాదాపుగా తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కోళ్ల పెంపకందారులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం అప్రమత్తం అయింది, వ్యాక్సిన్లు వేస్తున్నారు, వ్యాక్సిన్ కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా అదే అదుపు తప్పింది. దాన్ని కొక్కెర తెగులు అంటున్నారు ఇప్పుడు, కానీ బర్డ్ ఫ్లూ అంటున్నారు కొంతమంది. కొక్కెర తెగులే కరోనా అంటున్నారు కొంతమంది. కరోనానే కొక్కెర తెగులు, కుక్కెర తెగులే కరోనా. కాబట్టి కోళ్ల వైపు, చికెన్ వైపు మీరు వెళ్ళొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు వైద్యులు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి ఈ వైరస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు ఎంటర్ కాకూడదు అనేది ఒక ఆలోచన తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు మహారాష్ట్రలో ఇటీవల కాలంలో కొన్ని వందల మందికి జీబీఎస్ అనేటువంటి వైరస్ సోకింది. ఈ వైరస్ కారణంగా చేతులు, వేళ్ళు, కాళ్ళ వేళ్ళు నడిచేదానికి కూడా సహకారం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కనిపించాయి. ఈ జీబీఎస్ వైరస్ సోకినటువంటి వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలో చనిపోయారు మహారాష్ట్రలో. హైదరాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది గత వారం. ఒకరు చనిపోయారు జీబీఎస్ వైరస్ కారణంగా. ఈ జీబీఎస్ వైరస్ కోళ్ల నుంచి వస్తుంది అని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోళ్లకు సోకినటువంటి వైరస్ ఏంటి అనేది ఇతిమిద్దంగా తెలియట్లేదు, నిర్ధారించలేకపోతున్నారు వైద్యులు కూడా. దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ అనేది సాధారణంగా అనేక సంవత్సరాల నుంచి వింటున్నాం, కానీ ఇది బర్డ్ ఫ్లూ కాదు, ఇది సపరేట్ వైరస్ అని అంటున్నారు. ఆ వైరసే ఇది జీబీఎస్ అంటున్నారు. ఒకవేళ జీబీఎస్ వైరస్ అయితే కనుక మానవాళికి కూడా ప్రమాదం. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. బోర్డర్స్ని కూడా మూసేసేటువంటి పరిస్థితికి వచ్చింది. బోర్డర్స్ని మూసేసి చీమ చిటుక్కుమన్న ఒక పౌల్ట్రీ నుంచి ఇటు ఒక్క లారీ వచ్చినా ఒప్పుకోవడానికి అవకాశం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. మరి ఇప్పుడు కోళ్లకు సోకినటువంటి వైరస్ మానవాళికి సోకితే పరిస్థితి ఏంటి అనేది ఒక అనుమానం అయితే, జీబీఎస్ వైరసే ఈ వైరస్ ఆ కోళ్లకు సోకింది అనేది కూడా ఇంకొక ఆందోళన ఉంది. ఆ వైరసే ఈ వైరస్ అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదకరమైనటువంటి స్థాయికి రెండు తెలుగు రాష్ట్రాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో ఆల్రెడీ పదుల సంఖ్యలో చనిపోయారు. హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది 2 రోజుల క్రితం. మరి ఇది కనుక స్ప్రెడ్ అయితే పరిస్థితి ఏంటి అనే దాని మీద సమీక్షించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బోర్డర్స్ని క్లోజ్ చేసింది. మరి తెలంగాణ ప్రభుత్వం సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుందా, లేదంటే తెలుగు రాష్ట్రాల మధ్య బోర్డర్స్ని క్లోజ్ చేయడం కరెక్ట్ కాదా? ఏది కరెక్ట్? సో గురు శిష్యులు అయినంత మాత్రాన బోర్డర్స్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఆ వైరస్ గురించి కూడా మీకు ఏదైనా సమాచారం ఉంటే, కోళ్లకు సోకిన వైరస్సే మనుషులకు సోకుతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.